దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ. ఇందుకోసం రెండంచెల విధానాన్ని సూచించింది. కమిటీ రిపోర్ట్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంఐఎం నేతలు. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ నివేదికను సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన రిపోర్ట్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించింది. దేశంలో లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది కోవింద్ కమిటీ. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం 5 ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణకు రెండంచెల విధానాన్ని సూచించింది కోవింద్ ప్యానెల్. తొలుత లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. హంగ్ హౌస్ అవిశ్వాస తీర్మానం వంటి ఉంటే మిగిలిన 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది కోవింద్ కమిటీ. తొలిసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తదుపరి లోక్సభ ఎన్నికల వరకు ముగించవచ్చని స్పష్టం చేసింది. 2029 నుంచి జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది ఉన్నత స్థాయి కమిటీ. అభివృద్ధి ప్రక్రియ, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ప్రజాస్వామ్య పునాదులను మరింత లోతుగా చేయడానికి జమిలి ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపింది హై లెవెల్ ప్యానెల్. రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. 1 నేషన్ 1 ఎలక్షన్ లక్ష్యంతో రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ కోరుకుంటోందని మండిపడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి అసలు ఎన్నికలు లేకుండా చేయాలనేది ప్రధాని ఉద్దేశమని విమర్శించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు.